వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి సాయంకాలపు వాక్య ధ్యానం నిమిత్తము సహకారాన్ని అందిస్తున్న కుటుంబం విద్యానగర్ వాస్తవ్యులు గోసాల గౌతమ్ గారు. గోసాల గౌతమ్ గారు ఇవాళ మరియు రేపు జూన్లో 27వ తారీఖు 3 ఎపిసోడ్స్ వీరిచ్చారు. వీరికి ప్రత్యేక ధన్యవాదాలు. గోసాల గౌతమ్ గారిని మాదిరిగా తీసుకొని మీరు కూడా మీ కుటుంబ పక్షంగా ఒక ఎపిసోడ్ సహకారం పంపించి బైబిల్ గ్రంథం ముగించడానికి మీ సహకారం మీ వంతుగా అందించమని ప్రభువు పేరిట నేను మనవి చేస్తున్నాను. అలాగే ఇవాళ మా కార్యాలయంలో రికార్డింగ్స్ చేసేటువంటి రికార్డింగ్ ఎడిటింగ్ ఇన్ఛార్జ్ తమ్ముడు మహేందర్ మొదటి వివాహ వార్షికోత్సవం. మహేంద్ర గారికి, శ్రీమతి మహేంద్ర గారికి వివాహ దిన శుభాకాంక్షలు. ప్రభువు ఈ దంపతులను ఆశీర్వదించి దీవించి సంతానమిచ్చి సకల ఆశీర్వాదాలతో నింపాలని నేను ఆకాంక్షిస్తూ ప్రార్థిస్తున్నాను. బిడ్డ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన గోసాల గౌతమ్ గారికి ధన్యవాదాలు. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం నిమిత్తం మీరు అనుగ్రహించిన ప్రసార సహకారము నిమిత్తము కృతజ్ఞతలు. నీ అద్భుత మహాకృప చేత మీరు పరిష్కారం నడిపిస్తున్నారు. గౌతమ్ గారు ఇచ్చిన ప్రోత్సాహం కొరకు వారిని ఆశీర్వదించండి, దీవించండి. ప్రత్యేకంగా మహేంద్ర భార్యను మీరు ఆశీర్వదించండి. మీ చేతులకు మమ్మల్ని సమర్పించుకుంటున్నాము. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. మా రక్షకుడైన యేసునామాన్న నేటి వాక్య ధ్యానం ఇవ్వని అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక అపోస్తలుడైన పౌలు వ్రాసిన హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము గత 2 ఎపిసోడ్స్లో చూసాం. పూర్వకాలము అందు నానా సమయములలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు. గాడ్స్ స్పోక్స్మ్యాన్. వారు మాట్లాడినప్పుడల్లా దేవుని మాటకు ఇది యెహోవా వాక్కు అని చెప్పారు. మోషే ప్రజలతో ఇట్లనెను. మోషే సొంత మాట. మోషే ప్రజలతో ఇట్లనెను, ఇది యెహోవా వాక్కు, దేవుని మాట. కనుక ప్రవక్తలు తమ సొంత మాటలను పలికేడి వారు కారు, దేవుని చేత పలుకబడిన వారు. దేవుడు కొందరి వ్యక్తులను తన ప్రజలలో నుండి ఎన్నుకొని తన ప్రజలతో మాట్లాడుట కొరకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి ప్రవక్తల గ్రంథాలు మనకు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 17 కనిపిస్తాయి. పెద్ద ప్రవక్తలు గ్రంథాలు లేదా ప్రవక్తల పెద్ద గ్రంథాలు 5, చిన్ని గ్రంథాలు 12. ఈ ప్రవక్తలు వివిధ కాలాలలో వివిధ సందర్భాలలో దేవుని ప్రజలతో మాట్లాడారు. దేవుని ప్రజలతో
మాట్లాడారు. దేవుని యొక్క అభీష్టము సందేశము వీరు తీసుకొని వచ్చారు. యెషయా భక్తుడు 66 అధ్యాయాలు, ఇర్మియా భక్తుడు 50 అధ్యాయాలు, దానియేలు భక్తుడు 12 అధ్యాయాలు రాస్తూ వచ్చారు. ఇక మనకి మిగిలిన చిన్న గ్రంథాలు రాసిన ప్రవక్తలు 12 మంది రాస్తూ వచ్చారు. వీరికాక అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. దైవ సందేశాన్ని తీసుకుని రావటానికి దేవుడు మనుషులను తన జనాంగములోనే ఏర్పాటు చేసుకున్నాడు. అది పాత నిబంధన. మోషే చేత ఏర్పాటు చేయబడినటువంటి పాత నిబంధనలో దేవుడు అలాగు చేయగా, క్రొత్త నిబంధన తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు తన స్వరక్తము చేత చేసినందున దేవుడు ఆయన చేత మనతో మాట్లాడాడు అని పౌలు ఒక యూదునిగా, బెన్యామీను గోత్రికునిగా మిగిలిన వారందరికీ తెలియచేస్తున్నాడు. అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయంలో పేతురు భక్తుడు, 7వ అధ్యాయంలో స్టెఫెను భక్తుడు యేసుక్రీస్తును గూర్చి, యేసుక్రీస్తును దేవుడు ఏర్పరచుకున్న దాన్ని గూర్చి, ఆయనను తిరస్కరించినటువంటి ప్రజలకు బుద్ధి వచ్చున్నట్లుగా మాట్లాడుతూ ఆయనను నమ్మండి, ఆయన దేవుని వాక్యము, దేవుడు అని చెబుతూ వచ్చాడు. సహోదరుడా, సహోదరి, పరిశుద్ధ లేఖనాలు చూస్తున్నప్పుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. But in these last days he has spoken to us by his son. లాస్ట్ డేస్ మనకి బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో చివరి పుస్తకముగా మనకు కనబడుతున్నది మలాకి గ్రంథము. క్రీస్తు పూర్వము 400 సంవత్సరాల క్రితం, క్రీస్తు పూర్వము 400 సంవత్సరాల క్రితం మలాకి అనేటువంటి ఒక ప్రవక్త తన ముగింపు మాటలు, దేవుని ముగింపు మాటలు పాత నిబంధన ప్రజలతో మాట్లాడుట ఆపుతూ చెప్పిన చివరి సందేశం ఏమిటంటే, యెహోవా దినము వచ్చుచు ఉన్నది, అది కొలిమి కాలునట్లు కాలుతుంది, గర్విష్ఠులు దుర్మార్గులు కొయ్య కాలువలు అయిపోతారు, ఎవ్వరు చిగురించకుండా పోతారు, ఆ రాబో దినము అందరిని కాల్చేస్తుందని సైన్యాలకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయను కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడ గంతులు వేయినట్టు వేయుదురు. వాస్తవంగా యేసుక్రీస్తు ప్రభువు యొక్క మొదటి రాకడలో ప్రజలైనటువంటి యూదా జనాంగము యేసుక్రీస్తు అను ఒక రక్షకుడు, నీతి సూర్యుడు, ఆరోగ్యమిచ్చువాడు బయలుదేరొచ్చాడు అనేది వాళ్ళు నమ్మాలి. నమ్మలేదు. రోమాపత్రిక 11వ అధ్యాయంలో అన్యజనుల రక్షణార్థం దేవుడు తన సొంత ప్రజలు అను ఒక ఒలీవతో పోల్చి, అది సహజ ఒలీవ విరిచివేయబడింది, దాని స్థానంలో అడవి ఒలీవ అంటుకట్టబడింది అంటూ దైవ ప్రణాళికలో సంఘము యొక్క ఉనికిని యాడ్ చేశాడు, కలిపాడు, అంటుగట్టాడు. వాగ్దాన ప్రజలు ఏర్పరచబడిన ప్రజలతో పాటుగా అన్యజనాంగములో నుండి క్రీస్తును అంగీకరించుట ద్వారా దేవుని జనులలో చేరినటువంటి వారిగా అన్యజనాంగానికి దేవుడు అబ్రహాము యొక్క సంతానము యొక్క మహోన్నతమైనటువంటి స్థానాన్ని దేవుడు కల్పించాడు.
ఆ నేపథ్యం ఎరిగిన పౌలు యూదా జనాంగంతో అంటున్నాడు, దినముల అంతమందు, యాజ్ గాడ్ సెడ్ ఇన్ మలాకీలో ప్రభువు చెప్పినట్లు నీతి సూర్యుడు ఉదయించాడు. నీతి సూర్యుడు యేసుక్రీస్తు నరావతారిగా వచ్చాడు. సూర్యుడు ఉదయించుట, ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్, చీకటి తొలగిపోయింది, వెడలిపోయింది, బానిస బ్రతుకులు వెళ్ళిపోయాయి. యూదులు కేవలం రోమన్ చెర నుండే విడుదల పొందాలనుకున్నారు, కానీ రోమన్ చెర భౌతిక చెర మాత్రమే. కానీ సాతాను యొక్క పాపము యొక్క మరణము యొక్క చెర మరింత భయంకరమైనది, అగ్నిగుండమునకు చేర్చున్నది, దేవుని ఉగ్రతకు తీసుకుని వెళ్ళేది. ఆ చెర నుండి మేము విడిపించబడాలనే ఆలోచన వారికి లేకుండా పోయినది. అందుకనే బాప్తిస్మం ఇచ్చు యోహాను అరణ్యములో కేక వేస్తున్న ఒక మహాశబ్దంగా ఉండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అని కేకలు వేశాడు. యూదా ఇజ్రాయేలు ప్రజలారా, మారు మనసు పొందండి. దేవుని గొర్రెపిల్ల ప్రత్యక్షతకు వచ్చాడు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ప్రత్యక్షమయ్యాడు. ఎలుగెత్తి చాటాడు. పరలోకపు తండ్రి దానికి ఆమోద ముద్ర వేశాడు. పరలోకము నుండి మహాస్వరంతో ఆ ప్రజలందరికీ వినిపించేటట్లుగా, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని తెలియచేశాడు. ద సన్ ఆఫ్ గాడ్, అట్ ద సేమ్ టైం ద మ్యాన్ ఆఫ్ గాడ్. దేవునితో మానవునికి సంబంధం ఏర్పడినట్లు దేవుని యొక్క ప్రత్యక్షతను, ఆయన యొక్క ఇన్కార్నేషన్తో ఆయన సన్నిధిని ప్రజల మధ్యకు తెచ్చాడు. ప్రజలను దేవునితో సమాధానపరుచున్నట్లు పరలోక రాజ్యమునకు మనుష్య కుమారుడిగా వెళ్ళాడు. దేవుని కుమారుడిగా యేసుక్రీస్తు భూమి మీద మనుషుల మధ్యకు వచ్చాడు. యాజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్, హీ కేమ్ డౌన్ ఫ్రమ్ ద హెవెన్ టు ఎర్త్ టు రిప్రజెంట్ గాడ్ అట్ ద హెవెన్ అమాంగ్ ద హ్యూమన్ బీయింగ్స్. అట్ ద సేమ్ టైం, అదే సందర్భంలో మనుష్య కుమారుడిగా మనుషులందరి పక్షంగా పరలోకానికి వెళ్ళి దేవుని యొద్ద మానవ పాప పరిహారార్థం తన పరిశుద్ధ రక్తాన్ని ఉంచటం ద్వారా ఆయన మానవునికి దేవునికి మధ్యవర్తి అయి ఆయన సమాధానాన్ని తీసుకుని వచ్చాడు. ఎందరు యేసునందు విశ్వాసం ఉంచారో వారందరినీ పరలోకం అంగీకరించేటట్లుగా ఆయన ఒక మార్గాన్ని తీసుకొని వచ్చాడు. అందుకు హెబ్రీ గ్రంథకర్తగా పౌలు గారు చెబుతున్నాడు, ఈ దినముల అంతమందు ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడను. సామెతల గ్రంథంలో దేవుని పేరు ఏమో, దేవుని కుమారుని పేరు ఏమో నీ వెరుగుదవా అని అడుగుతున్నాడు. గాడ్ అండ్ హిజ్ సన్. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనములో ఆయన అద్వితీయ కుమారుడు అనగా ఆయన రొమ్మున ఆనుకొని ఉన్న ఆయన కుమారుడు ఆయనను బయలుపరచెను. యోహాను 1:1 వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. హెబ్రీ పత్రిక 10:5 ఆయన శరీరమును ధరించిన వాడుగా ఈ లోకానికి వచ్చాడని రాసింది.
హెబ్రీ పత్రిక 2:14 రక్త మాంసముల యందు దేవుని వాక్యము పాలిభాగం పొందినట్లుగా రాయబడింది. ఉద్దేశము పాపము నుండి, మరణము నుండి, శాపము నుండి, అపవాదు నుండి మానవుణ్ణి రక్షించటం, మరణం భయము నుండి, దాస్యము నుండి మానవుణ్ణి విమోచించటం. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్పుచున్నదంటే ఆ కుమారుడు ద్వారా మనతో మాట్లాడాను. దట్ ఈస్ ద గాస్పల్, సువార్త. యేసుక్రీస్తు ప్రభువు మార్కు సువార్త 1:14 చూస్తున్నప్పుడు సువార్త నమ్ముడి అని చెప్పుచు సువార్తను ప్రకటించుచు సాగెను. He started evangelizing the people. ఏమిటి యేసు ప్రకటించిన సువార్త? He proclaimed himself as the gospel. The one solution, the only one solution sent by God himself to the earth is nothing but Jesus Christ. దేవుడే స్వయంగా ఒక మానవ పరిహారం, ఒక పరిష్కారం పంపాడు. ఆయనే యేసు. ఆయన ద్వారా దేవుడు దినముల అంతమందు మాట్లాడాడు. యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్తలో మాట్లాడుతున్న సందర్భాన నేను నా సొంత మాటలు మాట్లాడుట లేదు, నన్ను పంపిన వాని మాటలే నేను మాట్లాడుచు ఉన్నాను. యేసు యొక్క ప్రతి మాట ఆయనను పంపిన ఆయన తండ్రి అయిన దేవుని మాట. ప్రజలు అక్కడే, యూదా ప్రజలు అక్కడే యేసును అనుమానించారు. యేసు దేవునితో తనను తాను సమానునిగా చేసుకుంటున్నాడు అనే అభియోగము, దేవునితో తాను కుమారుడుగా ఉన్నానని, దేవునికి తాను కుమారుడుగా ఉన్నానని యేసు ప్రకటించటం ఆనాడు పెద్ద ప్రకంపనలు లేపి ఆయన సిలువకు పరిస్థితులు ఆనాటి యూదా నాయకులు, మత నాయకులు సిద్ధం చేశారు. యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించినది ఆయన స్వయంగా తనంతట తాను ప్రాణం పెట్టడం వల్ల మరణించి ఉన్నాడు తప్ప ఒకరు హత్య గావించితే కాదు. సిలువలో ఆఖరికి తాను మానవ పాప పరిహారార్థం పరిహారముగా తన ప్రాణమును ఇచ్చు విషయాన శిక్ష కంప్లీట్ అయినప్పటికీ కూడా తాను సజీవుడిగానే ఉండి తానే దేవునితో సంబంధాన్ని నెలకొల్పి ఆధ్యాత్మిక పునరుద్ధానం సిలువపైనే నెరవేర్చి ఆ తరువాత తన ప్రాణాన్ని మృతుల పునరుద్ధానము నిమిత్తము ఆయన ధారపోశాడు. కాబట్టి యేసుక్రీస్తు అర్థం కాకపోతే దేవుడు అర్థం కాడు. యేసుక్రీస్తు ప్రభువు మాటలు అర్థం కాకపోతే ప్రపంచానికే దేవుడు అర్థం కాడు. కోపం వస్తుందా మీకు? కానీ ఇది సత్యము. ఏ విధంగా ఇది సత్యము అని మనం ఆలోచించినప్పుడు దేవుని గురించి ఏదైతే విషదమై ఉన్నదో దానిని ఆయనే తానే మన మధ్య దానిని బయలుపరిచాడు. ఆయన యొక్క నిత్య శక్తి, ఆయన అదృశ్య లక్షణాలు బహిరంగంగా యేసుక్రీస్తు ప్రభు తన జీవితాన కనపరుచుట ద్వారా మానవ జాతి తెలుసుకోగలిగింది. దేవుని నమ్మనటువంటి అనేక మంది యేసుక్రీస్తు ప్రభువును ఆయన జీవితాన్ని చదివిన వారు దేవుని యేసుక్రీస్తు నందు నమ్మినట్లుగా చరిత్ర మనకు ఆధారం కల్పిస్తోంది. యెహోవాను దేవునిగా నమ్మని వారు సైతము యేసుక్రీస్తు యొక్క బోధల చేత బైబిల్ గ్రంథంలోని దేవుని వైపు ఆలోచనలు సాగించినట్లుగా హిస్టరీ గివ్స్ ద అకౌంట్. చరిత్ర లెక్కలు చూపిస్తోంది. కాబట్టి మనం గుర్తించాలి ఏమిటంటే ప్రతి యేసు మాట అది దేవుని మాట. దేవుడు తాను ఏమి మాట్లాడదలిచినాడో
తానే నరావతారిగా తన వాక్యాన్ని అనుగ్రహించి మాట్లాడాడు. ద వర్డ్ బికేమ్ ఫ్లెష్. వాక్యమే మరియ గర్భాన్న పిండాకృతి దాల్చింది, మానవాకృతి దాల్చింది. మానవ ప్రమేయం లేదు ఇందులో. ద వర్డ్ బికేమ్ ఫ్లెష్. వాక్యమే మారినది. దేవుని యొక్క వాక్యమే మానవునిగా అవతారంలోనికి వచ్చినది. మరియ గర్భమున, మరియ యొక్క అండమునకు చోటు లేదు. ఇట్స్ ఎ స్పెషల్ బర్త్, ప్రత్యేకమైన జన్మ. ఆయన జన్మను గురించి ప్రవక్తలందరూ ప్రకటిస్తూ వచ్చారు. సంఖ్యాకాండములోనే బిలాము చెప్పాడు నక్షత్రాన్ని గురించి. యెషయా చెప్పాడు కన్యక గర్భాన్ని గురించి. మీకా చెప్పాడు ఆయన జన్మస్థలం గురించి. ప్రవక్తలు ఆయన చేసే పనిని గురించి, ఆయన ప్రత్యక్షతను గురించి, ఆయన యొక్క జీవితాన్ని గురించి, ఆయన జననాన్ని గురించి, ఆయన తల్లిని గురించి, మరియు ఆయన సిలువను గురించి, ఆయన మరణమును గురించి, ఆయన సమాధిని గురించి, ఆయన పునరుత్థానాన్ని గురించి అనేక విషయాలు ప్రవక్తలు చెప్పారు. 328 ప్రవచనాలు ఫస్ట్ కమింగ్లో యేసుక్రీస్తు ప్రభు నెరవేర్చినట్లుగా పండితులు చెప్పారు. ఈ దినముల అంతమందు, ఈ దినముల అంతము, దినాల అంతం కొరకు యూదా జనాంగం ఎదురు చూస్తున్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు 2000 సంవత్సరాలుగా ఒకటే ఎదురు తెన్నులు, మెస్సయా రావాలి అని వారు ఎదురు చూస్తున్నారు. The death of Jesus discouraged many Jews and they departed from him and again they do not follow him. యేసు మరణించిన తర్వాత అనేక మంది యూదులు వెనుతిరిగి వెళ్ళిపోయారు, డిసప్పాయింట్ అయిపోయారు. రోమా సామ్రాజ్యం కూలుస్తాడనుకున్నారు, కానీ సాతాను యొక్క సామ్రాజ్యాన్ని కూల్చేందుకు దేవుడు, మరణము యొక్క సామ్రాజ్యాన్ని కూల్చేందుకు, అపవాది యొక్క సామ్రాజ్యాన్ని కూల్చేందుకు దేవుడు తన కుమారుణ్ణి నరావతారంతో పంపాడని గుర్తించలేకపోయారు యూదా జనాంగం. పౌలు ఈ ప్రత్యేకమైన ప్రత్యక్షతను వారి ఎదుట ఉంచుతున్నాడు. స్టెఫెను వారి ఎదుట ఉంచే రాళ్లతో కొట్టబడి, ఆకాశం తెరవబడి ప్రభువును చూచి మాట్లాడి వెళ్ళిపోయాడు. అపోస్తలులు 11 మందిలో 10 మంది చంపబడ్డారు. దే వర్ మర్డర్డ్. ఒక్క యోహాను నేచురల్ డెత్ ఓల్డ్ ఏజ్లో చూశాడు. ఇస్కరియోతు చనిపోయాడు అనుకోండి, అది మీకు తెలుసు. మిగిలిన 10 మంది వారి ప్రాణాలు అర్పించారు, వారు నమ్మిన దానికోసం, వారు సాక్ష్యం ఇచ్చిన దానికోసం. నాట్ ఓన్లీ దే బిలీవ్, దే సా అండ్ దే బిలీవ్. వారు విని నమ్మలేదు, వారు చూచి నమ్మారు. వారు తెలుసుకొని నమ్మలేదు, వారు అనుభవించి చూచారు, తెలుసుకున్నారు. అందుకే వాళ్ళు ప్రాణాలు అర్పించారు. కనుక ప్రతి యూదుడు యేసు ఇచ్చిన సువార్తను గైకొనాలి అనేది పౌలు తెలియచేశాడు. అనేక మంది జూయిష్ క్రిస్టియన్స్ ఈనాడు సమాజంలో యేసుక్రీస్తుని అంగీకరించిన వారు ఉన్నారు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కాలాంతము యొక్క వివరాలు చెబుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన 2వ రాకడ యొక్క వివరాలు చెప్పినట్లుగా ఆయన బోధలో చాలా స్పష్టంగా మనకున్నది. ఈ కాలము యొక్క అంతమందు నీవే పరిస్థితులను అనుగ్రహిస్తావు అని శిష్యులు అడిగిన దానికి ఆయన చాలా తేటగా 7 years ట్రిబ్యులేషన్ పీరియడ్, ద 70th వీక్ ఆఫ్ డానియల్ గురించి చాలా స్పష్టంగా వివరణ ఇచ్చాడు. అపవిత్రమైనటువంటిది దేవాలయములో పెట్టబడినప్పుడు యాంటై క్రైస్ట్ క్రీస్తు యొక్క మందిరములోనికి వచ్చి తాను దేవునిగా ప్రకటించుకున్నప్పుడు యూదుల కన్నులు తెరవబడి యేసే మెస్సియాగా తెలుసుకుంటారని ప్రవచనాలు చెప్పాయి. ఈ వాళ్ళకి యెరూషలేములో యూదులు
ఏడ్పుల గోడ దగ్గర తల గోడకు కొట్టుకుంటూ కాలుతో పైకి లెగుస్తూ ఏడుస్తూ కాగితాల మీద మనవులు రాసి ఆ గోడ సందులలో ఉంచి కన్నీరు కారుస్తున్నారు. దిస్ ఈజ్ ఎ గ్రేట్ హిస్టరీ. ఇది చాలా గొప్ప చరిత్ర. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద హిస్టరీ ఆఫ్ గాడ్ విత్ ద పీపుల్. ఇశ్రాయేలు ప్రజలతో దేవుని యొక్క మహోన్నతమైనటువంటి ఆ చరిత్ర మనం తెలుసుకున్నప్పుడు మన విశ్వాసం బలపడుతుందని నూతన నిబంధన సంఘం గుర్తెరగాలి. ఆనాటి యూదులు తమ రక్షకుణ్ణి తాము విసర్జించారు, వారి చెడుతనం. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలో మీ క్రియలు చెడ్డవైనందున మీరు నా యొద్దకు రారు, మీ క్రియలు చెడ్డవైనందున మీరు నా యొద్దకు రారు అని తగ్గవేసి చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువు. ఈ దినములంతమందు యేసుక్రీస్తే దేవుని యొక్క వాక్కు, ఆయన వాక్యమే, ఆయన ఇచ్చిన క్షమాపణ, ఆయన ఇచ్చినటువంటి సిలువ, ఆయన చేసిన త్యాగము, ఆయన చేసిన బలియాగము, ఆయన యందు విశ్వాసము మన పాపాలను, మనల్ని పాపముల నుండి విడిపించి ప్రభువుకు చేరుస్తుంది, దేవుని యొద్దకు చేరుస్తుంది, దేవునితో సమాధానం ఇస్తుంది. అదే ఆయన మనతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? He talks about the salvation. He talks about the kingdom. మత్తయి సువార్త 25వ అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుని రాజ్యం గురించి మాట్లాడుతూ వచ్చాడు. ప్రకటన గ్రంథం అంతా కూడా సింహాసనాన్ని గురించి మాట్లాడుతూ వచ్చాడు. లోకము క్రీస్తు యొక్క రాజ్యమును చూడబోతోంది అనేది ప్రవచన సారం. యేసు రాజుల రాజుగా రాబోతున్నాడు. ఏ విధముగా అయితే ఆయన పరలోకమునకు చేర్చుకొనబడ్డాడో, ఆరోహణుడై వెళ్ళుట మీరు చూచారో, ఆ విధంగానే ఆయన తిరిగి వస్తాడని అపోస్తల కార్యము 1వ అధ్యాయంలో ఆయన ఆరోహణమైనప్పుడు ఆకాశం వైపు చూస్తున్న 500 మంది ప్రజలతో ఒక దేవదూత మాట్లాడుతున్నట్టు లూకా వ్రాయగలిగాడు. హెబ్రీ పత్రికను హెబ్రీ భాష నుండి గ్రీకుకు వ్రాసిన తర్జుమాదారుడైన లూకా అపోస్తల కార్యాన్ని రాస్తున్నప్పుడు ఆ ప్రభువు ఆరోహణ ఒకటను గుర్చిన ప్రత్యక్షమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేసి థియోఫిలాకు రిపోర్ట్ పంపించాడు. ట్రస్ట్ ఇన్ జీసస్ ఎలాన్, అది సందేశం. దేవుడు తన కుమారుని ఒక మార్గముగా ఏర్పరిచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్య జీవం పొందేటట్లుగా దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. దేవుడు లోకాన్ని ప్రేమించి తన కుమారుని పాప పరిహారార్థం పంపాడు. అందులో ప్రేమ ఉందంటాడు యోహాను. The God's love manifested in the incarnation of Jesus Christ. యేసుక్రీస్తే ప్రేమ. ప్రేమ అద్భుత నిర్వచనం. ప్రేమ మాట్లాడినది. The gospel is nothing but the love of God. It had spoken with us. దేవుని వాక్యం మనతో క్రీస్తు ద్వారా అనుగ్రహించబడింది. You need to trust this. ఇది నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబము విద్యానగర్ వాస్తవ్యులు గోసాల గౌతమ్ గారు సహకారం ఇచ్చారు. గౌతమ్ గారికి ధన్యవాదాలు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. గోసాల గౌతమ్ గారిని మీరు ఆశీర్వదించండి. శ్రేష్ఠ లేఖనాన్ని మీ దాసుడు సమాజానికి సహకారంగా ఇచ్చాడు. ఈ దినమే కాదు, భవిష్యత్ కాలమున ఈ రికార్డ్ ఇంటర్నెట్ ద్వారా ఎంతమంది, ఎన్ని వేల మంది వింటారో, ఆ ప్రజలు ఎన్ని భాషల్లో వింటారో, ఆ ప్రజలు రక్షించబడుటకు, ఆ ఫలము ఈ సేవకునికి ఇచ్చుటకు సహాయం ఇవ్వండి. యేసునామాన్న ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైండును గాక. ఆమేన్.